సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే నిద్ర లేచి బాగున్నాం. అద్దాలు ఇటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా చూద్దాం. బ్లూ కలర్ అద్దాలు నీ దగ్గరే ఉన్నాయి. ఎల్లో కలర్ నీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి చూస్తారా ఎట్లుంటాయి వేసుకొని. ఇప్పుడు బాగున్నావురా. అబ్బా సూపర్ గైస్. సో గైస్ మేము ఇంకా లేట్ అనుకోని మేము నడుచుకొని వచ్చే వాళ్ళు క్యాబ్ లో వచ్చాం మీకోసం. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ సినిమా చూసేసినాం విశ్వనాథన్ అండ్ సన్స్. నీ రివ్యూ ఏంద్రా దాని మీద? అందరూ అడుగుతున్నారు ఎట్లుందా. వీళ్ళు 2 సార్లు ఎట్లా వస్తున్నారు. నేను ఒకేసారి చూసా గైస్ సినిమా. వీళ్ళు 2 times వస్తారు. ఎట్లా వస్తారు నాకు తెలియదు. లేదు గైస్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ వచ్చింది అనమాట. సో ఇప్పుడు విష్ణు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. విష్ణు వాళ్ళు రాగానే ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. తెల్ల మర్చిపోతున్నా కెమెరాలో. చూడు నేనే తెల్లగా మర్చిపోతున్నాడు. దేవుడు ప్రణయం ఉంటే ఆకాశం ఆగ్రహిస్తే ఏదైనా జరుగుతుందా? ఓయమ్మా చానా చిన్న సెకల్ ఎవరా నీలా? ఓకే ఈ అన్నకు బ్లాక్ భారీ సెట్ అయింది మంచిగా. నీది మర్చిపోయినా ముగ్గురిది బ్లాక్ ఈ రోజు. కోఇన్సిడెన్స్. కాకపోతే కొంచెం నాది జాతర ఉంటది అనమాట. అంతా బొమ్మలు గిమ్మలు. ఇది కొంచెం ప్లెయిన్ అంతా. వీడి మనిషి జాతర. సో గైస్ మీరైతే లైక్ కొట్టేసి వెయిట్ చేసేది కాదు సారీ మేము వెయిట్ చేస్తాము విష్ణు వాళ్ళ కోసము. ఈ రోజు కూడా ఫస్ట్ ఎగిరిపోయింది అనమాట. లాస్ట్ టైం ఎగిరిపోయింది, ఇప్పుడు కూడా ఎగిరిపోద్ది. నేను మిమ్మల్ని అడుగుతాంలే ఫస్ట్ ఎగిరిపోయినా నేనుంటే ఏందన్నా మీరు. నేను పోతాను వస్తాను. సో అది గైస్ పదండి వెళ్ళిపోదాం. ఎట్లా ఉంది సినిమా? ఫస్ట్ హాఫ్ అయింది గైస్ ఇప్పుడే. స్టాఫ్ అయింది. మీమ్స్ చేసుకుంటున్నాం. ఏ సినిమాకి వచ్చినా గైస్ సినిమా చాలా బాగుంది. వీళ్ళిద్దరితో ఎటువంటి సినిమాకి వచ్చినా కూడా అది కామెడీ అయిపోద్ది అనమాట. చిన్న పిల్ల ఈ డైలాగ్ మీరు ఇంటర్వ్యూలో అర్థమైపోద్ది. లేదు గైస్ కానీ ఫస్ట్ హాఫ్ ఎట్ అనిపించిందా? ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో సినిమా చూసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో. ఇంటర్వ్యూలో మీకు అర్థమైపోయింది. ఇంకా మీరు సెకండ్ హాఫ్ చూడలేదు. ఈ మాట ఎందుకు అంటున్నాను మీకే అర్థం. ఇంటర్వ్యూలో ఓకే ఇంటర్వ్యూ సెకండ్ హాఫ్ ఉందిరా. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కాకపోతే ఇంటర్వ్యూ వరకు ఓకే జరిగే సిచ్యువేషన్ లో ఇంటర్వ్యూల్ కి మీకు క్లారిటీ వస్తుంది. అయ్యో అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి, ఎగేసుకుంటా పోకూడదు, ఎగిరిగిరి పోకూడదు అని చెప్పి. సో అది గైస్ ఓకే. అంత మించి నేనేం చెప్పలేను. వీళ్ళతో మాత్రం సినిమా పోకూడదురా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఎమోషనల్ గా చూసినానో నేను. మంచి సెకండ్ టైం అంతా కామెడీ అయిపోయింది సినిమా. లేదులే కానీ బట్ సినిమా అయితే బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ చేస్తాం. కైసే సినిమా బాగుంది. లైక్ సాఫ్ట్ ఎండింగ్ ఉంది. ఒక ఫ్యామిలీ పిక్చర్ అయితే ఈ ఫ్యామిలీ పిక్చర్ కూడా అని కూడా ఎంతైనా తమిళ వాళ్ళు కాబట్టి సెంటిమెంట్ ఎక్కువ. అది మాకు కనెక్ట్ కాకుండా సెంటిమెంట్ పెట్టినాడు వాడు. కనెక్ట్ కాకుండా ఎట్లా కనెక్ట్ అవుతుంది? మా నాన్నకి 2 పిల్లలు ఉన్నారా? ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఏం నువ్వేం చెప్తున్నావు? కనెక్ట్ ఎట్లా అవుతుంది అంటే అసలు ఈరోజు టాబ్లెట్లు వేసుకోలేదు ఏమనుకోద్దు. నేను ఏమన్నా తప్పు మాట్లాడను. కనెక్ట్ ఎట్లా అది కనెక్షన్ కాదు, అది ఎక్స్పీరియన్స్. అది మూవీ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్స్ కదరా. ఇది ఎక్స్పీరియన్స్ కాదు. ఇది ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్? నువ్వు రే ఏవి రారే నువ్వు. నేను సింపుల్ చెప్పాను కనెక్ట్ అయ్యావా కనెక్ట్ కాలేదు. ఒక్క ఏ ఎమోషన్ కూడా కనెక్ట్ కాల నీకు? నాకు మీరంతా ఒక్క ఎమోషన్ కనెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక మంచి హాలిడే తీసుకొని తప్పకుండా మూవీకి వెళ్ళి విజిట్ చేయండి. ఒక్క ఎమోషన్ కనెక్ట్ అయింది నా. ఏంది? మూవీలో కనెక్షన్. ఒక్క కనెక్షన్ బ్యాంకాక్ అయ్యా ఏందన్నా నీ ఆలోచనలన్నీ బ్యాంకాక్ లో నేను బ్యాంకాక్ ఇప్పుడు దాకా పోలేదు. పాస్పోర్ట్ లో యూకే తప్ప ఫస్ట్ టైం ఫ్లైట్ నేను. సరే ఏందా కనెక్షన్ ఎక్కడ అయిందా మరి? ఒక్క చోట ఏందా? ఒక చోట నేను కూడా పిల్లోడిని అడాప్ట్ చేసుకున్నాం. వాడు అడాప్ట్ చేసుకోలే కదా. నేను అంటే నీ పిల్లల్ని జనాలు అడాప్ట్ చేసుకోవాలా లేదా? అవునన్నా రోల్ రివర్స్ అయితే ఏమైతుంది? కాంట్రవర్సీ అవుతుంది కదా. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఏం నేను చెప్తే సినిమా తీస్తే తప్పు లేదు కానీ నేను చెప్తే తప్పు అయిపోయా. ఏం చెప్పేందో అంటే రోల్ రివర్స్ చేయండి. అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి, అబ్బాయి ప్లేస్ లో అమ్మాయి. అబ్బాయి వచ్చినాడు ఫుల్ రిచ్ అమ్మాయి.
నేనైతే ప్రశాంత్ ఇంట్లో పడుకుంటా, నాకు అన్నం పెట్టు. అవును అప్పుడు ఆమె అంటది కదా, ఆ. లేదు నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి అంటది కదా, అప్పుడేం చేస్తావా? ఎవరు? ఆ, అమ్మ వెళ్ళిపోవాలంట, అది ఏం ఫీజు కట్టలే, అన్ని కట్టించుకొని వెళ్ళిపోతావు. కట్టించుకుని పోయిలే. ఏం మాట్లాడుతున్నారు నా, అన్ని కట్టించుకుంది ప్రశాంతంగా ఉండకుండా ఏంది? అబ్బా, బాబా బాబా. సో అట్లా guys. ఇంకేం చెప్తాం. ఒక రిచ్ 42 years ఎవరన్నా అమ్మాయి అంట. రిచ్ కొద్ది అవును, రోల్ రివర్స్ అయితే ఏజ్ కూడా అంతే ఉంటుంది. అదే కదా. అవును కదా, ఏజ్ షుగర్ ప్రాబ్లం. ఏదో కాన్సెప్ట్ తిప్పేసినారు నా నువ్వే వైపు. కదరా roll. అదే కదరా నువ్వు. అన్న నేను రోల్ రివర్స్ అంటే మూవీ గురించి మాట్లాడినా, మీరేంది నా లైఫ్ గురించి మాట్లాడుతున్నారు? నువ్వే కదరా నువ్వే రోల్ రివర్స్ నేను అన్నావు. పడుకుంటాను, తొలుతాను. అంటే నేను ఉన్నింటే అంటున్నా, ఉన్నింటే నాది. ఇప్పుడు 42 years లేడీ ఆ. జస్ట్ ఇట్లా హెల్ప్ బోన్ మ్యారో కోసం పిలిచి, ఆ, దాని తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్సెస్ నువ్వు గూచియో లీవిటనో నచ్చి నువ్వు కొనుక్కొని, ఆ, ఆ, ఆ. దాని తర్వాత ఆడే ఉండి నేనేడే ఉంటా నేనే పడుకుంటా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఆ మొన్న 6 నెలలు అగ్రిమెంట్ రాపించుకుని నేను కూడా బయట ధర్నా చేస్తా, కొంప బయట మూవీలో వేసినట్టు. సరే ఇదంతా కాదు, నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఒక అమ్మాయి నన్ను మంచిగా మాట్లాడుతుంది, నాతో టైం స్పెండ్ చేస్తుంది, నాతో చాలా బాగుంది, దానికి అర్థం ఏంటి, నన్ను అప్పుడప్పుడు అక్కడక్కడ టచ్ చేస్తుంది, దానికి అర్థం ఏంటి అని అంటే అడుగు. గూగుల్ ఏమంటదంటే, ఏం కాదు తన లే పోయి 9191 కాల్ చేయమంటారు. లేదు, లేదు. ఆ? అబ్బాయికి ఒక అమ్మాయి ఒక చేస్తారు. అమ్మాయి ఆ. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వచ్చి ఇట్లా మంచిగా మాట్లాడతా అట్లా ఇట్లా మామూలుగా జనరల్ మంచిగా టచ్ చేస్తా అట్లా ఇట్లా అంటే హాయ్ కలుద్దాం మాట్లాడి షేక్ అనేసి భుజాల మీద చేతులు వేసుకొని ఫ్రెండ్లీగా గూగుల్ ఉంటే ఏం చెప్తాది, ఏం చెప్పొద్ది, అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ Interest ఉంది ఉంది. అట్లా ఇట్లా అని చెప్పి ఆ. అంటది. ఆ, అదే రోల్ రివర్స్ చేయి. ఒక అబ్బాయి టచ్ చేస్తున్నాడు, ఇట్లా మంచిగా మాట్లాడుతున్నాడు, నాతో క్లోజ్ గా ఉంటున్నాడు, దానికి అర్థం అంటే- ఏంటి అని అడిగితే ఆ, నువ్వు ముందు నా కొడుకు దూరం వెళ్ళిపో, దూరం వెళ్ళిపోయి సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయి 911 కి కాల్ పోలీసులకు చేసి, కాల్ చేసి కాల్ చేసి నువ్వు ముందు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండు, నిన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి చూపిస్తుంది గూగుల్. చూపిస్తది గూగుల్. సో ఇక్కడ గూగులే చెప్తుంది జెండర్ అట్టా ఇట్టా అయ్యేసరికి బోత్ ఆర్ నాట్ సేమ్ అనేసి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని. పేరుకి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక్కటే, అవును, మా ఇల్లు వెనకాల. బోత్ ఆర్ ఈక్వల్, పర్లేదు లేదా అట్లా నడుచుకుంటారు. బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పి అంటారు కానీ గూగుల్ కి పొరపాటున ఏమైనా ఒక సిచ్యువేషన్ ఇస్తే అదే చెప్పొద్ది. అంటే ఒక అబ్బాయి చేస్తే అది తప్పు, ఒక అమ్మాయి చేస్తే అది లేదు, అది కరెక్ట్. అది guys కాబట్టి మొత్తానికి. పొరపాటు రోల్ రివర్స్ చేసుకుంటే రోల్ అయిపోతావు. రోడ్ పక్కా అయిపోతాం. యాక్చువల్ గా సినిమాలో ఉమ్, మేము అనుకుంటున్నాం పక్కన నుంచి, ఉమ్, అన్న ఇది రియల్ లైఫ్ లో అయితే ఎట్లుంటదన్నా, ఉమ్, ఫంక్షన్ గింక్షన్ అంత వేరే ఫంక్షన్లు అయితే ఉండే ఉమ్. సూపర్ ఉండేది. సూపర్ ఉండేదా? సూపర్ ఉండేది. రియల్ లైఫ్ లో అవన్నీ ఆ పూలు అవి డీజే అవి అన్ని సెట్ చేసుకునేసరికి బాగా తలకాయ నొప్పి. సో రియల్ ఫంక్షన్స్ లో కానీ మనం చూపించేది ఏంది, డాన్స్ వేసేది అందరం అంతవరకే చూపిస్తారు. అంతవరకే. కానీ రియల్ స్ట్రగుల్ పెద్ద తలకాయ నొప్పి. ఆఖరికి బంధువులు కూర్చున్న చైర్లు కూడా మనమే చేయాలి. చిన్నప్పుడు చీరలంతా పైకి ఇంత హైట్ వేసి అంతా కూర్చునేది. movie దాని లో పైన notice కూర్చుంది. చేయాల్సింది. ఆ, ఓకేలే. చెప్పు ఏందో. స్పాయిలర్ అయిపోతుంది. అబ్బా ఇంతసేపు చెప్పింది ఏంది? ఇంత అది మెయిన్ స్పాయిలర్ అయిపోతుంది. ఆహా, సరే అయితే వద్దులే స్పాయిలర్ అంటున్నాడు. మరి స్పాయిలర్లు ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, చాలా బాగుంది. బాగుంది, మంచి పని ఉంటది. ఇంట్లో ముసలి వాళ్ళని తీసుకెళ్ళిపోండి. లాస్ట్ లో వాళ్ళు వస్తారు. రాను రే మా గైస్. ఫస్ట్ నేను ఎప్పుడైనా సినిమా పోవాలంటే ఫస్ట్ నేను ఒకటే పోతా, రెండోసారి వెళ్తా పోతా. ఫస్ట్ టైం పోయినాం అనుకో, ఆడ ఎంత సీరియస్ గా జరుగుతున్నా, లేదంటే నిజంగా ఒకరు చంపేసి ఏదైనా చేస్తున్నా కూడా ఆడ కూడా టమాటో కెచ్చపడ్డం రక్తం వస్తుంటే మార్చేస్తారు. ఒక సీన్ లో అయితే ఆ పిల్ల వీడియో కాల్ నొక్కి ఫోన్ చెవులో పెట్టుకుంటా, దానికి కూడా అయినారు పాపం ఆ పిల్లకి. అంత ఎట్ట నోటీస్ చేసినారు. నేను 2 సార్లు చూసినా కూడా నేను నోటీస్ చేయలేదు అది. సో ఏమంటావు బ్రో? ఇంకోటి ఏమంటే వాళ్ళు చెప్తే అదే వాళ్ళ అమ్మ చనిపోయింటుంది చూడు, ఆ, వాడు విష్ణు వాడు అనుకునేటప్పుడు ఆ. అవి ఇప్పుడు లేసి ప్రాంక్ అనాలి అంట. ఏంది అంత సీన్ లో అంత సీరియస్ సీన్ అసలు ఒక ఇట్లా పడుకోండి. అది 10% మిగతా అసలు ఆ పక్కన కూర్చోండాలి మీరు. వద్దురా నాయనా. ఒక మనిషి చనిపోయి ముందులో అందరు నవ్వుకుంటానే ఉన్నారు బాబు. ఇప్పుడు ఆమె చూడు లేసి ప్రాంక్ అంటే ఏం చేస్తారు అంట. మటన్ చేసుకున్నాం పాండి బాబా. ఆడ ఎంఎన్ఎస్ వర్క్ వేసి ఆడ ఏదో తీసుకొని ఏదో ప్రాంజల్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో ఒక బొకే ఇమ్మనేది, అది ఇచ్చేసి మటన్ తీసుకోవచ్చు. సరే మేము ఇద్దరం వేసి వచ్చేస్తాం అయితే. సో అది గైస్, ఇప్పుడు 2 వరల్డ్స్ డిఫరెంట్ అయిపోతున్నాయి, మొత్తం బ్రేక్ అయిపోయింది. ఈరోజు నుంచి ఇంకా
ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ దీని తర్వాత అన్న ఏందన్నా మళ్ళీ నెక్స్ట్ విష్ణు బన్నీ లేరన్నా యాడికి పోయినారన్న వీడియోలో అని అడుగుతారు. లేదు ఇప్పుడే గొడవ అయింది. బండికి విష్ణుకి గొడవ అయిందా, ఆ. విష్ణుకి జోయిల్కి గొడవ అయిందా, ఆ, ధీరజ్కి నాకు గొడవ అయిందా? అంతా మీకు అంత హ్యాపీగా ఏం చెప్పండి, స్క్రిప్టెడ్ అన్న ప్లాన్ చేస్తాం గొడవ అయినట్టు. లేదు. ఇప్పుడు సపోజ్ ఈ సగం వీడియో నుంచి కనపడకపోతే ఇంక అయిపోయాయి. ఇంకా అన్నా ఏందన్నా ఈ ఆడిపోయినారన్నా ఏందన్నా గొడవ అయిందా అది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే గొడవ అయింది. స్పాయిలర్స్ చెప్పారు అందుకనేసి నేను ధీరజ్ ఫీల్ అయినా నాకు దేనికి రా కేక అందుకనే గొడవ మేము ఉంది ఒకటి ఏందన్నా రిలేటే కావడంలే. ఓ, సినిమాలో అయితే రిలేటిబిలిటీ వస్తుంది పా, నీకు, పా, పా. కేక్ అయితే రావట్లా నీకు నాకు relatability. ఇటు పక్క చెవ్వంతా దొబ్బేసింది ఈ రోజు. అసలు పని చేయట్లా. ఎట్టారు వస్తున్నాడు అంటే అట్టారు వస్తున్నాడు. పక్కనే కదా ఉన్నా నేను. Guys, నేను చిన్నప్పుడు స్పీకర్ మింగిన వచ్చి అని చెప్పు. సర్లే గైస్, ఇప్పుడు పోయేసి ఒక వేరే పని ఉండదు, ఆ పని చూసుకునేసి పదండి. ఉందా అది బాగుంది ఎందుకని. ఏదా అన్ని రకరకాలు ఉంటాయి, తీయ ఉంటది, సప్ప ఉంటది, పుల్ల ఉంటది, ఉప్పు ఉంటది, నేను కారం చల్లగా ఉంటది, ఉంది పళ్ళు జూ ఉంటుంది. రకరకాలు. నువ్వే రాదు అనుకున్నా. ఏమి ఫీల్ అయినావా? చట్పట ఇష్టం లేదు. చట్పటానా? నీకు ఫస్ట్ పెట్టలేదని ఫీల్ అయినావు కదా? చెప్పులే పర్లే. చాలునా చట్పట పోదు. చట్పట అంటే ఏంద్రా? వాడే ఇంకో లోకంకి వెళ్తాడు. చాట్ రా అది, చట్పటా కాదు చాట్. టేస్ట్ చట్పట ఉంటది, స్వీట్. ఓ, ఇది బాగుంది చూడు, కారం ఉంది. చట్పట అంటారు దాన్ని. చట్పట అంటే కూడా తెలియదు ఏమంటారు మీరు ఒకే చేస్తుంటే. చట్పట ఏంద్రా ఫస్ట్ రకరకాలుగా ఉందంట. రకరకాలుగా ఉందని మేము అదే అంటాం. ఒక్కొక్క రకంగా ఉందంటారు. మేము చట్పట ఉందంట. సో గైస్, ఫ్రెండ్ బర్త్డే అయితే ఇంకా బొకే తీసుకునేసి ఇంకట్టే చాక్లెట్లు అవి తీసుకునేసి నడకదారి మొదలు పెట్టాం అనమాట. విష్ణు వాళ్ళు వచ్చేసి ఇంటికి వెళ్ళి మేము అంతలోపలే మటన్ ప్రాన్స్ చేస్తూ ఉంటాము, వచ్చేసేయండి అన్నారు. సో ఆడికి వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు. మేము అంతలోపలే తెలిసిన ఫ్రెండ్ షిఫ్ట్కి వెళ్ళి ఉన్నాడు అనమాట. ఊరికట్ట డోర్ ముందర పెట్టేసి అట్లా సర్ప్రైజ్ లాగా పెడదామనేసి ఇంకా ఏం రాలేదు అన్నట్లో. నోట్లో ఏం రాయలేదు. సో వచ్చినాము. ఇప్పుడు పోయేసి ఆడ పెట్టేసి మళ్ళీ ఇంకో 15 minutes నడుచుకొని పోయి విష్ణు వాళ్ళ ఇంటికాడికి, ఐ మీన్ మా ఇంటికాడికి. రోజంతా అడే అయిపోయింది. రోజంతా ఏడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నడుచుకొని మా ఇంటికి వెళ్ళాలన్నమాట. బట్ చూద్దాం పదండి. సో గైస్, ఇప్పుడే డ్రాప్ ఆఫ్ అయితే చేసినాము. సో బేసికలీ ఇప్పుడు మేము ఊబర్ టెక్నికలీ ర్యాపిడో డ్రైవర్స్ అన్న. బట్ ఎనీవేస్ మా ఫ్రెండ్ ఇండియాలో ఉంటుంది. సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి ఇట్లా ఈరోజు బర్త్డే, ఐ మీన్ రేపు బర్త్డే అనమాట. సో రేపు బర్త్డే అయితే ప్రజెంట్స్ ఇవ్వమనింది. సో అందుకనేసి మాకున్న మంచి హృదయంతో, మంచి ఇదితో సో మేమైతే సిటీ సెంటర్కి పోయి, కైండ్నెస్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో అదంటే వాళ్ళు హెల్ప్ చేస్తారనే చేయలేదులే అట్ట కాదు. బట్ పాపం ఇండియాలో ఉన్నది, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఎట్టు ఇవ్వాలో తెలియదు. సో నేను ఇంకా ధీరజ్కొని తెలిసిన వాళ్ళు అనమాట. సో అందుకనేసి సో పోయేసి ఇచ్చేసాము. ఆడికి పోతే ఎంత సైలెంట్గా ఉందంటే ఒక్క సౌండ్ లా ఒక్క సౌండే లేదు స్ట్రీట్ మొత్తానికి. వచ్చినట్టు అసలు కాన్సెప్ట్ కానీ వాళ్ళకి అలా డూపర్ అలా ఉండేది సౌండ్ లా. గైస్ అస్సలు అవ్వలేదు గైస్. ఏం తెలుసా, ఆ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతా అంటే సౌండ్ లేదు, ఒక్క అసలు ఏం లేదు. సరే ఇంట్లో లోపలికి వెళ్ళాము. ఇంట్లో లోపలికి వెళ్తే వాళ్ళు కూడా అంటున్నారు, ఎందురా ఇది ఇట్లయితే ఎట్రా అనేసి. మా ఇంట్లో అయితే రచ్చ రచ్చ, మా స్ట్రీట్ అంతా రచ్చ రచ్చగా ఉంటుంది. కొన్నిసార్లు పొద్దున అయితే ఏడకంతా బతకలేమయ్యా మనం. సామె ఎట్టో ఇక్కడ తీసుకోలేదు, ఎట్టో ఇక్కడ తీసుకోలేదు మనం. ఏంది ఇల్లు. ఇంకా డిప్రెషన్. ఇప్పుడే డిప్రెషన్ ఉన్నావు. ఇదే కదా బ్రో. ఇది కాదురా అట్ట బాగుంది. ఓకే 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 ఓకే. సో ఇప్పుడే డిప్రెషన్లో ఉన్నాం. ఇంకా ఆడుంటే ఇంకా ఎక్కువ డిప్రెషన్ అయిపోయింది. బట్ ఎనీవేస్ విష్ణు అయితే వాయించి అవతలేస్తున్నాడు ఫోన్లో. టొమాటోసా? ఇప్పుడే ఫోన్ చేశాడు కావాలి. సరే గైస్, విష్ణు టమాటాలు కావాలంట. కదా టమాటాలు తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోదాం పదండి. గైస్, ఎట్లా అనిపించింది వ్లాగ్? మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఆడికి ఏదైనా సీరియస్ సీన్ జరిగిన, ఎమోషనల్ సీన్ జరిగిన సైడ్లో జోకులు వేస్తారనమాట. ఫుల్ కామెడీ చేస్తారు, హాలు నవ్వుతారనమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే
ఈ ఫన్ మనతోనే ఉండిపోకూడదు. మన ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి అందరికీ తెలియాలనమాట. మనలో ఆగిపోతే మనం ఒకటే నవ్వుకుంటే తప్పనమాట. తప్పు. చాలా చాలా తప్పు. ఒకవేళ మీరు ఇంత దూరంగానొచ్చుంటే, ఒకవేళ లాస్ట్ వరకు ఈ పాయింట్ వరకొచ్చుంటే, నేనైతే ఒక అదిరిపోయే కీవర్డ్ అయితే ఇస్తున్నాను. ఆ కీవర్డ్ అయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, దాన్ని బట్టి తెలుస్తుందనమాట మీరు ఇంత దూరం వచ్చారా లేదా అనేసి. ఈరోజు నేను ఇవ్వబోతున్న కీవర్డ్ వచ్చేసి అతి పెత్తర ఫ్రెండ్స్. అతి పెత్తర అంటే చాలా మందికి తెలుసో తెలీదో బట్ నెల్లూరులో ఒక టైప్ ఆఫ్ అతి చేసేవాళ్ళని అతి అతి అంటే అతి కన్నా ఇంకా ఓవర్ యాక్షన్ కన్నా ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్ కన్నా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళని అతి పెత్తర అంటారు. ఆకు పెత్తర, అతి పెత్తర అనేసి. సో, మీరైతే అతి పెత్తర అని కమెంట్ అయితే పెట్టేసేయండి. సో, నాకు తెలుస్తది మీరు ఇంత దూరం వచ్చినారా లేదా అనేసి. ఒకవేళ స్పెల్లింగ్ తెలియకపోతే ఏటీహెచ్ఐ అతి పెత్తర PETHARA పెత్తర. సో, అదనమాట. అండ్ ఇంకో వీడియోతో రేపొచ్చేస్తాను. సరే మరి తెలుస్తాను. బాయ్.